ది 100 తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 135 నిమిషాల 37 సెకండ్లు. ఇక ఈ సినిమాకి హీరో ఆర్కే సాగర్, అంటే సాగర్గా సుప్రసిద్ధుడైన ఆర్కే నాయుడు. ఆయన సాగర్ అని చెప్పి మనము ఈ మంజులా నాయుడు సీరియల్స్ ద్వారా బాగా చిరపరిచితుడమైనటువంటి టీవీ స్టార్ అని చెప్పాలి. ఒకప్పుడు టీవీ పెద్ద స్టార్గా నిలబడ్డ వ్యక్తి. 2 గంటల 15 నిమిషాల పైన 37 సెకండ్లు ఉన్న ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ రావడం జరిగింది. 11 జూలై 2025 రిలీజ్ అయిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్లో మనకి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చేసినటువంటి కథనం ఆకట్టుకుంటుంది. సాగర్ ఆర్కే నాయుడు హీరోగా నటించిన ఈ సినిమాకి మిషా నారంగ్ హీరోయిన్గా నటించింది. ఆమె చాలా అందంగా ఉండి ఈ సినిమా కథకి సరిగ్గా ఒదిగిపోయింది. కథకి ధన్య బాలకృష్ణ ఆయన ఫ్రెండ్గా ఒకప్పుడు ఆయనని సాగర్ని చేసుకోవాలనుకున్నట్టు ప్రేయసిగా ఆమె అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఇచ్చింది. రాఘవ్ ఓంకార్ శశిధర్ డైరెక్టర్ రైటర్ ఈ సినిమాకి. కరుటూరి రమేష్, వెంకీ పశోదాపు, తర్వాత జే తారక రామ్ నిర్మాతలు కాగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించగా శ్యామ్కే నాయుడు సినిమాటోగ్రఫీ ఉపకరించిన సినిమాకి అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా టీవీ స్టార్ వచ్చినటువంటి ఆర్కే నాయుడు చేసిన ఈ సినిమా ఫైట్లు కానీ మూవీ మేకింగ్ కానీ కొంచెం టీవీ సీరియల్ పోకళ్ళే కనబడ్డాయి. విష్ణుప్రియ, తర్వాత కళ్యాణి నటరాజ్ తదితరులు ఇంకా యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో పాత్రల పేర్లు హీరోయిన్ ఒక రితేష్ అని ఒక పాత్ర, ఇంకా హీరోయిన్లు వచ్చేసి కవిత ఒక అమ్మాయి, తర్వాత విద్య, తర్వాత నిత్య, ఆర్తి మెయిన్ హీరోయిన్, మధుప్రియ ఆమె ఫ్రెండు. ఇట్లా ఉంటే రామకృష్ణ అనే పాత్రని మనకు పాత నటుడు మనకి తండ్రి పాత్రలు ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్న ఆనంద్ ఒక మంచి పాత్రని చాలా అద్భుతంగా చేయడం జరిగింది. సో అతని క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది మనకి ఈ సినిమాలో, బాగుంది క్యారెక్టర్. విక్రాంత్ ఈ అధికారి పోలీస్ అధికారి విక్రాంత్ పాత్రలో మన టీవీ స్టార్ ఆర్కే నాయుడు నటించడం జరిగింది. అప్పుడప్పుడు మనం టీవీ సీరియల్ని పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నామా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. అయితే ద 100 అంటే ఇట్లా గుద్దునట్టుగా పెట్టి ద 100 అని పెట్టారు. యాక్చువల్లీ ఏంటంటే 100 అంటే పోలీస్ అని అర్థం. సో 100 అనేది చట్టము, ఆడవాళ్ళని కాపాడాలనే చట్టం మీద ఉంది ఈ సినిమా. సో స్టార్టింగ్ ఒక ఆమె వీడియో కాల్లో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అతను తల్లి సైకాలజిస్టు. సో వాళ్ళ మదరు అండ్ కొడుకు ఏదైతే ఉన్న మదర్ అండ్ సన్ రిలేషన్ ఫ్రెండ్స్గా ఉంటారు వాళ్ళు. ఇతను పోలీస్ అధికారి. అయితే ఎవరైతే ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో తన వల్లే జరిగిందనేటువంటి న్యూనతా భావంతో అతను జరిగిన విషయం ఏందో వచ్చి చెప్తాడు. దాని వెనకాల అసలు ఏంటి అనేది చేస్తే ఆమె పనిచేసేటువంటి కంపెనీ గురించి ధన్య బాలకృష్ణ అనే అతని ఫ్రెండ్ ద్వారా సహకారంతో ఇతనంతా ఛేదిస్తే అందులో ఒక భయంకరమైన వికృతమైనటువంటి ఒక విలన్ రూపం మనకు కనబడుతుంది. సో ఇక్కడ గాండ్ అని చెప్పేసి ఒక పదాన్ని మనకు మానుష్ చిల్లర్తో పాటు ఈ కథలో హీరోగా యాక్ట్ చేసిన ఎవరైతే మాలిక్ సినిమాలో మనం వాడినట్టు ఇందులో ఆ రోజుకు ఒక దాన్ని ఎక్కుతాడనే డైలాగు మనకి ద 100లో ఉంది. అట్లాగే వాళ్ళు ఎవరైతే మనకు పుష్ప 2లో సెకండ్ విలన్గా చేసిన అబ్బాయి శృంగార సన్నివేశాల్లో 2-3 సార్లు బూతు పదాలు వాడతాడు. సో ఇందులో ఏంటంటే కంపెనీ అధినేత తన రావడం కోసం, కంపెనీ ఎవరైతే వర్క్ రావడం కోసం అతను తన దగ్గర పనిచేసే వ్యక్తుల్ని, ఆ లేడీస్ని ముఖ్యంగా వాళ్ళకు బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు ఇస్తూ వాళ్ళతో వేరే వాళ్ళతో పడుకోమని చెప్తూ ఉంటాడు. అవి వీడియోలు తీసి బలాత్కారం చేస్తూ ఉంటాడు. అసలు ఫస్ట్ ఏంటంటే ఒక అమావాస్య రోజు మాత్రమే దోపిడీ చేసేటువంటి ఒక గిరిజన ముఠ సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికితే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారు. అయితే ఇక్కడ దారుణ విషయం ఏంటంటే ఆమె దింగడమే కాకుండా ఆమె తల్లిని కూడా దింగుతారు అదే ప్లేస్లో. సో ఆ రెండు జరిగినటువంటి వ్యక్తి ఆ గిరిజనకు సంబంధించినటువంటి దొంగతనాలు చేసేవాళ్ళు కేవలం వాళ్ళు విగ్రహం తయారు చేయడం కోసం గోల్డ్ మాత్రమే దొంగతనం చేస్తారని, డబ్బులు వదిలిపెడతారని వాళ్ళ తెగ ద్వారా తెలిస్తే అదే రోజు యాక్సిడెంట్లీ అక్కడ వచ్చి రేప్ చేసిన వ్యక్తి ఇట్లా కన్నుతోటి ఇట్లానే ఆ కన్ను బొమ్మను బట్టి గుర్తుపట్టి అతను పడతారు. అతను ఒక కంపెనీకి సీఈఓగా ఉండేటువంటి భానుప్రసాద్ కుమారుడైన భానుప్రసాద్ ఎంతో కాపాడడానికి ట్రై చేసినా చివరికి ఈ ఫస్ట్ స్టార్టింగ్లో విభేదం ఉన్నటువంటి ఎమ్మెల్యేనే సహకరించి పట్టిస్తాడు అతన్ని. ఆ ఎమ్మెల్యేకి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ అప్పుడు ఆర్కే నాయుడు నువ్వైతే లోపలికి రా, నన్ను రమ్మన్నావంట, నువ్వైతే లోపల రా అని మనుషులు పంపిస్తే ఆ మనుషుల్ని తుక్కుతుక్కుగా కొట్టే ఆర్కే నాయుడు హీరోలాగా మనకు బిల్డప్ ఇస్తాడు. అతని ఫిజిక్ కానీ అతని పర్సనాలిటీ కానీ చాలా చక్కగా హీరో క్యారెక్టర్కి సరిపోయింది. బాగా ఫిజికల్గా చాలా బాగా అనిపించాడు. అట్లాగే మిషా నారాయణ కూడా చాలా అందంతో ఆకట్టుకుంటుంది. అయితే ఈ కథలో ఆనంద్ కూతురైనటువంటి మిషా నారంగ్ ఎందుకు తన ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పకపోతే మనకు ఇంతకుముందు గోపిచంద్ ఫస్ట్ పిక్చర్ తొలివలుపు సినిమాలో స్నేహకి చంద్రమోహన్కి మధ్య సన్నివేశాలు మనకు గుర్తుకొస్తాయి. అందులో కూడా రేప్ జరిగిందని చెప్పి అక్కడ బండి పోతే కూడా చెప్పకుండా దాచిపెడతారు. అదే కథ ఇందులో కూడా రిపీట్ అవుతుంది మనకి.
సో ఇందులో ఏంటంటే రేప్ చేసిన మన బయటకు తెలియకూడదంటే రేప్ చేసిన కుర్రాళ్ళు మైనర్లు లొంగిపోతారు. లొంగిపోయిన మైనర్లు చేయలేదని అందరికీ తెలుసు. వాళ్ళు ఎన్కౌంటర్ అవుతారు. ఎన్కౌంటర్ ఇతను చేయలేదు, కానీ ఎన్కౌంటర్ ఇతని పేరు మీద వస్తుంది. ఇతను ఎన్కౌంటర్కి చాలా వ్యతిరేకంగా ఉంటాడు యాక్చువల్లీ. ద 100 మొత్తానికి ఏంటంటే లోగో కూడా ఇట్లా 100 అని చెప్పి ఆకట్టుకునే విధంగా వచ్చినటువంటి సినిమాలో ద 100 అంటే ఏంటి పోలీస్ అనేది, అంటే ఆ పోలీస్ డ్రెస్తో మనం అర్థం చేసుకోవాలి మనం. మొత్తానికి ఏంటంటే మిషా నారంగ్ని కూడా లోబరుచుకొని ఆమె ఫ్రెండ్, ఆమెని మధుప్రియ చాలా కీలకమైన పాత్ర. ఆ మధుప్రియ ఎందుకు ఏమవుతుంది, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది అనే దాని వెనకాల తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఎంతోమంది అమ్మాయిలు ఇందులో ఇరుక్కున్నారని చెప్పి వాళ్ళ వీడియోలు అన్ని చేసి ఇది చేస్తున్నాడని చెప్పేసి ధన్య బాలకృష్ణని మొత్తం ఇది చేస్తుంది. కాకపోతే ధన్య బాలకృష్ణ రికార్డ్ చేసినటువంటి అది ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ కింద పడేస్తుంది. ఆ తర్వాత దొరికేది మనకు చూపించరు. అట్లాగే సీసీ కెమెరాలో కూడా దొరికేది చూపించరు. అది కొంత అసంపూర్ణంగా ఉంటుంది. కానీ విలన్గా పుష్ప 2 సెకండ్ విలన్ ఎవరైతే పెద్ద పెద్ద కళ్ళతో అతను హావభావాలు చాలా అద్భుతంగా పలికించాడు. ఫస్ట్ నటనలో ఆర్కే నాయుడు, ఆ తర్వాత మిషా నారంగ్, ఆ తర్వాత ఆనంద్, ఆ తర్వాత ఆ పుష్ప 2 విలన్, తర్వాత ధన్య బాలకృష్ణ అందరూ పోటీపడి యాక్ట్ చేశారు. మొత్తానికి ఏంటంటే డైరెక్షన్ పరంగా మనకు ఒక డిఫరెంట్ సినిమాని అందించే ప్రయత్నం చేశాడు రాఘవ్ ఓంకార్ శశిధర్ అయినటువంటి డైరెక్టర్ రైటర్. దీనికి తగ్గట్టుగా మ్యూజిక్ కూడా హర్షవర్ధన్ రామేశ్వర్ రికార్డింగ్ కానీ పాటలు కానీ బాగా ఉపకరించి శ్యామ్కే నాయుడు కెమెరా వర్క్తనం కొన్నిసార్లు సినిమా కాకుండా టీవీ సీరియల్ చూసినటువంటి ఫీలింగ్ని తీసుకొచ్చినా కూడా కొంత డెప్త్తో తీసుకొచ్చినటువంటి ఆ ఫైట్స్ అవి కొన్ని దగ్గర సెకండ్ హాఫ్లో కూడా ఫైట్ మనకు సీరియల్ లాగా అనిపిస్తుంది ఫైట్స్. ఎందుకు ఆ ఎఫెక్ట్స్ మనకు సినిమా లాగా అనిపించదు. ఎందుకు ఆర్కే నాయుడు చూస్తున్నట్టు సీరియల్లే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇందులో పెద్దగా గుర్తింపు ఉన్నట్లు కూడా ఆ తల్లి పాత్ర, ఇక కొందరు ధన్య బాలకృష్ణ ఇట్లాంటి 2-3 మెయిన్ క్యారెక్టర్లు తప్ప అంతా కూడా కొత్త వాళ్ళు కనబడ్డం కూడా కొంత మన మైనస్ అనిపిస్తుంది సినిమాకి. సో ఓవరాల్గా ఏంటంటే ద 100 అనేది ఒక యావరేజ్ యాక్షన్ థ్రిల్లర్. కాకపోతే ఆర్కే నాయుడు అభిమానులను మాత్రం అలరించే విధంగా తీసిన ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ టీవీ ఛాయలు అతని మీద ఉండడం, ఆ సీరియల్ లాగానే మనకి ఈ సినిమా కొన్ని టేకింగ్ కూడా ఉండడం, అదొక్కటే మైనస్. మిగతా యాక్షన్ కొత్త ట్రాప్లో ఒక పాత కథనే, కొంచెం తెలిసినటువంటి కథనే కొంచెం డిఫరెంట్గా ఒక కంపెనీలో ఒక అతను ఏ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడి తన చేతి కింద మహిళల్ని అబలల్ని సబలలుగా మార్చే క్రమంలో ఆయన ఎంత వాళ్ళను గడిగిగా వాడుకుంటాడు, తన ఎదుగుదల కోసం వాళ్ళని ఏ రకంగా ఉపయోగించుకొని దారుణంగా వాళ్ళ మాన ప్రాణాలతో ఏ రకంగా ఆడుకుంటాడు అనేదే కథ. సో చివరికి అతను ఎలా శిక్షించబడ్డాడు, తండ్రి భానుప్రసాద్ కూడా ఏం చేయలేని పరిస్థితి, రామకృష్ణ అనేటువంటి పాత్రలో ఆనంద్ బాగా ఒక దైన్యమైన పాత్రలో కనిపించగా, సో ఇతన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే వీళ్ళందరూ బోర్డు మెంబర్లు ఉంటారు. అదంతా కథను డీల్ చేసే విధానం, ఇన్వెస్టిగేటింగ్ పోయే పద్ధతి, ఆర్కే నాయుడు చూపించినటువంటి ఎక్స్ప్రెషన్స్, హావభావాలు, చివరికి ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఆ అమ్మాయి రేప్ కాబడిందో దింగబడిందో ఆ అమ్మాయితోటే హీరోయిన్ తోటి అతను చంపిపించేటువంటి ప్రయత్నం చేసి ఆమెకి గన్నిచ్చి షూట్ చేసేటువంటి ఇది క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో ఆకట్టుకుంటుంది మనల్ని. ఓవరాల్గా ఒక మంచి సినిమాని చూసిన ఫీలింగే ద 100 మనకు కలిగజేస్తుంది. మొత్తానికి ఈసారి ఓబామా అయ్యో రామ లాంటి సినిమా మీద పడ్డటువంటి ఈ సినిమా 11 జూలై 2025 వచ్చినటువంటి ఈ సినిమా ఆ సినిమా కన్నా ఎన్నో రెట్లు బాగుంది. సో కానీ సరైన ప్రచారం లేక ఈ సినిమాకి సరైన ప్రజాదరణ పొందలేదని చెప్పాలి. సినిమాలో కొద్ది గొప్ప స్టఫ్ ఉన్న సినిమానే ఇది. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే డ్యాన్స్తో నేర్చుకున్నటువంటి వాళ్ళ భార్యకి ఆనంద్ ఏ రకంగా అయితే డ్యాన్స్ది ఆమె కోరిక తీర్చేటువంటి క్రమంలో ఆమెని డ్యాన్స్ దగ్గర తీసుకెళ్ళి వదిలిపెడతాడు. ఆ హావభావాలు ఆమె డ్యాన్సర్గా ఆ తల్లి పాత్ర చేసినటువంటి ఇది, తర్వాత ఆమె చనిపోయిందంటే ఎందుకు చనిపోయిందంటే ఆమెను కూడా రేప్ చేశారనేటువంటి ట్విస్ట్ ఏదైతే ఉంటాయో, ఆమె చూపించిన హావభావాలు కానీ ఆ రేప్ చేసేటప్పుడు ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా పడ్డ వేదన కానీ చాలా అద్భుతంగా తెర మీదకి అందించాడు డైరెక్టర్. సో ఓవరాల్గా ఏంటంటే ఆ యొక్క సన్నివేశాలు, ఆ ముఖ్యంగా భరతనాట్యం చేసినటువంటి ఆ తల్లిని కూడా, ఆ తల్లిని బిడ్డని కలిపి వేసేటువంటి ఆ సన్నివేశాలు మనకు మనసు కదిలించే విధంగా ఉంటాయి. సో అంతే ఒక డిఫరెంట్గా రాఘవ్ ఓంకార్ శశిధర్ డిఫరెంట్గా రాసుకున్నాడు ఈ పర్టికులర్ సీన్స్ మాత్రం. సో అవి తీసిన సీన్లు తీసినటువంటి ఈ పద్ధతి కూడా చాలా బాగా మనకు హత్తుకునే విధంగా, హృదయానికి హత్తుకునే విధంగా తీయగలిగాడు. సో ఇట్లా దారుణాలు జరిగినటువంటి ఆ వ్యక్తిని లాస్ట్కు ఏ రకంగా ఆర్కే నాయుడు కొట్టి అంటే ఇది శిక్షించాడన్నది, ఎలా చంపించాడన్నది, ఆ తర్వాత చట్టాన్ని ఎలా ఒప్పించాడన్నది ఆ మిగతా కథ. ఆ లాస్ట్కి ఎమ్మెల్యే కూడా ఇతని వైపు ఎలా మారిపోయాడన్నది డిఫరెంట్గా చూపించి, ఇతను ఆ ఎమ్మెల్యే రక్షణ కోసం పోయినటువంటి విలన్ వల్లభ ప్రసాద్ని ఏ రకంగా ఎమ్మెల్యే పట్టించాడు, ఆ తర్వాత ఆర్కే నాయుడు అతను ఎలా కలిసిపోయారు, ఎందుకంటే నిజమైన నాయకుడిగా మారు, ప్రజలు నిన్ను ఎన్నుకున్నారని స్టార్టింగ్ చెప్పిన డైలాగ్ని నిలబెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే పాత్రధారి కూడా అద్భుతమైన హావభావాలు చూపించాడు. ఓవరాల్గా ఈ సినిమా ఒక యాక్షన్ ప్రియులను అలరించే విధంగా తయారైన సినిమానే. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.